తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత అష్టోత్తర శతనామావళి నామాలకి అర్థం వివరిస్తున్నారు కదండి. 40 నామాల వరకు పూర్తి చేసుకున్నాం. 41 నామం వివరిస్తారా? తప్పకుండాను. మనం 40 నామాల్లో ఇంతవరకు ఎక్కువగా అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొన్ని నామాల్లో ఆవిడ మహత్యం కూడా వివరిస్తుకుంటున్నాం. అంటే ఆవిడ ఎవరెవరి చేత పూజింపబడింది, ఆవిడ యొక్క నామపారాయణం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, అలా ఆ దారిలోకి వచ్చాం. ఇప్పుడు అంటే స్థూల రూప వర్ణన ముగిసినట్టే లెక్క, ముగిసినట్టే. అంటే స్థూల సహస్రారం నుంచి పాదం వరకు అన్నీ చెప్పుకున్నాం. సో నిర్విఘ్నంగా అన్నీ చెప్పుకోగలుగుతున్నాం. ఈ 41వ నామంలో అమ్మవారి స్థూల రూపం నుంచి ఒక ఆవిడ ఎటువంటి ఆధికారిక సామ్రాజ్యాన్ని కలిగి ఉంది అంటే ఆధికారిక అంటే ఆవిడ అధికారిని, విశ్వమాత కనుక విశ్వానికంతా కూడా అధికారిని ఆవిడే. ఆ అధికారం కూడా ఎటువంటి అధికారం అంటే సార్వభౌమాధికారం. సార్వభౌముడు ఆవిడ సార్వభౌమాధికారిని. ఆ స్త్రీ కనుక సార్వభౌముడు అంటాం మనం రాజులకి, పురుషవచనం, స్త్రీలింగ. సార్వభౌమాధికారిని కనుక ఆవిడ ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః. ఒకసారి చెప్పండి. ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః. ఏకాతపత్రం అంటే ఆతపత్రం అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఛత్రము మనం రాజులకి తెల్లటి గొడుగు పైన పట్టు ఉంచుతారు. అంటే వాళ్ళకి సామ్రాజ్యం అంటే యువరాజ పట్టాభిషేకానికి కానీ మహారాజు పట్టాభిషేకానికి కానీ వాళ్ళకి అది ఒక గుర్తు. తెల్లటి గొడుగు మనకి రామాయణంలో రాముడికి కూడా చెప్తారు. తెల్లటి గొడుగు పట్టుకొని ఉంటారు, సిద్ధంగా ఉంటారు రామాయణంలో. ఇంత లోపల పట్టాభిషేకం ఆగిపోతుంది అనుకోండి. కానీ రాజులకి పట్టాభిషేకం చేసినప్పుడు ఒక శ్వేత ఆతప పత్రం. ఆతప పత్రం అంటే ఛత్రం, కానీ ఆతపం అంటే ఎండ. ఆ ఎండని ఆపే పత్రం ఆతపత్రం. ఎండని ఆపే పత్రం. మనం ఇప్పుడు గొడుగు అందుకే వేసుకుంటాం కదా, ఆ రకంగా ఆతపత్రం అంటే గొడుగు అని కూడా అర్థం ఉంది. కానీ రాజుల విషయంలోనూ మన మహారాజ్ఞి కదా అమ్మవారు, శ్రీమాత మహారాజ్ఞి కనుక ఇక్కడ ఏకాతపత్ర, ఇక్కడ కొంచెం భిన్నంగా చెప్పుకోవాల్సి. ఆతపత్రం అంటే తెల్లని గొడుగు, అంటే రాజులకి రాణులకి వేసేటువంటిది. అది ఏకాతపత్ర అంటాడు. ఏకాతపత్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమో నమః. మొత్తం సామ్రాజ్యానికంతా కూడా ఒక ఏకాతపత్రం వంటిది ఈవిడ, గొడుగు లాంటిది. అంటే ప్రజలందరినీ రక్షించటానికి ఈవిడ మొత్తం విశ్వమంతా ఆవిడ యొక్క సామ్రాజ్య విస్తరణ కిందకు వస్తే దానికి మరి విశ్వమాత కదండి, విశ్వమాత కదా, తన బిడ్డలందరినీ కాపాడుకోవాలి కదా. అందుకని ప్రకృతి వైపరీత్యాల నుంచి అది కూడా ఎండకి ఎండ, వానకి వాన, గాలికి గాలి అన్నీ వస్తున్నాయి. ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయే నమో నమః. అది ఒక అర్థం. అంటే ఆ మహారాజ్ఞిగా తన బిడ్డలందరినీ కాపాడుకోవటానికి అమ్మవారు మొత్తం సామ్రాజ్యాన్ని అంతా ఏకఖండం కింద తీసుకొచ్చి ఆ ఏకాతపత్రం కింద తన ప్రజలందరినీ కూడా రక్షించుకుంటూ ఉంటుంది. ఆవిడ దయామయి, కరుణామయి కదా, అందుకని ఆ రకంగా. ఇంకొకటి ఏమిటంటే ప్రతి వాళ్ళకి కూడా ఏక ఆతపత్రం, నాకు నేనే గొడుగేసుకోవాలి, నా చుక్కన్నాది అనేటువంటి భావన లేకుండా వసుధైవ కుటుంబం, ఈ వసుధ అంతా కూడా నా కుటుంబమే అనేటువంటి ఒక పరోపకార భావన రావాలి. ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయన అటువంటి సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకోవాలి. మనం తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అనేది కాకుండా మనం లేచిన తర్వాత పరోపకారం. ఇదం శరీరం, నిజానికి ఇదం శరీరం పరోపకారార్థం. ఈ శరీరం పరోపకారార్థం ఇచ్చామని భగవంతుడే చెప్తుంటే మన తిండి మనం తిని మన నిద్ర మనం పోతే ఆ రోజు పాపం చేసినట్టే శాస్త్ర ప్రకారం అండి. మన తిండి మనం తిని చేస్తున్నా అంటే మనం కష్టపడి సంపాదించుకొని మన తిండి మనం కష్టపడి మనం కొనుక్కున్న పక్కా మంచం అయినా మనం తిని పడుకుంటే అది దోషమే శాస్త్ర ప్రకారం. మరి నీ అన్నం నువ్వు తిని నీ పడక నువ్వు పడుకునే నీకు మానవ జన్మ ఎందుకు? అది పక్షి జన్మ, మృగ జన్మ అవ్వాలి.
మానవ జన్మకు మేధస్సు ఇచ్చి ధర్మము అధర్మము, పాపము పుణ్యము, శాస్త్రము అశాస్త్రీయము ఇని చెప్పారు భగవంతుడు. చెప్పినప్పుడు నీ అన్నంలో ఒక 10 ముద్దలు పక్కవాడికి పెట్టు. లేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రపంచంలో. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ యొక్క పుణ్యఫలాలు బట్టి ఈ జన్మ అందరూ కోటీశ్వర్లు కాదు, అందరూ బిచ్చగాళ్ళు కాదు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎంత ఉన్నా చేసినా ఆకలి టైంకి ఇంత అన్నం ప్రతి ఒక్క మనిషికి కావాలి. కోటీశ్వరుడికైనా కటిక బీదవాడికైనా ఆ క్షణంలో కావాల్సింది ఆ ముద్ద. అన్ని దానములలోకి వెళ్ళి అన్నదానము మిన్న. అదే కదా మీరు చెప్పినట్టు, ఎంత కోటీశ్వరుడికైనా ఆకలి వేస్తే అన్నమే కావాలి. వాడికి 1 కోటి రూపాయలు ఇస్తా అంటే కడుపు నిండదుగా. అలా అన్ని దానాల్లోకి ఉత్తమమైన దానం అన్నం అన్న. ఎందుకంటే విద్య అనుకోండి, ఎంత విద్యనిచ్చినా 14 విద్యలు ఉన్నాయి మన భారతీయ శాస్త్ర ప్రకారం. ఇంకొక 2 విద్యలు చెప్తే బాగుండు గురువు గారు అనుకుంటాట శిష్యుడు. అన్నము కడుపు నిండాక ఇంకా పెట్టమని ఏ వ్యక్తి అడగలేడు. చాలు అనేది అన్నంలో తృప్తి వచ్చేస్తుంది. ఏ దానంలోనూ రానటువంటి తృప్తి అన్నదానంలో ఉంది. అందుకని అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అనేటువంటిది. అందుకని అన్నదాత సుఖీభవ అంటారు. అందుకని ఆ రకంగా అమ్మవారు ఈ ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయ నమో నమఃలో పరోర్థం ఏం సూచిస్తోంది? ఈ వసుధ అంతా నీ కుటుంబమే అనుకో, వసుధైవ కుటుంబం. దాంట్లో నీ శరీరం పరోపకారార్థం. నువ్వు ఏమీ తినలేకపోతున్నావు అనుకో, నీకే పట్టెడు అన్నం ఉందనుకో, 4 బియ్యపు గింజలు పక్షులకు పోయి కనీసం ఆ రోజు దోషం పోతుంది, ఆ పూట దోషం పోతుంది. ఆ పూటకే అంతే కదండి. 3 సార్లు తింటాం అనుకోండి, తెల్లారు లేచాక 3 సార్లు. మన వాళ్ళు ఏకభుక్తం మహా అయితే ద్విభుక్తం, 2వ సారి తినేవారు. అది కూడా ఏంటి, సూర్యాస్తమయానికి ముందర ఏదో అల్పాహారం. అప్పుడు లేచి వెళ్ళి చీమలకు పిండి వేయటం, పక్షులకి గింజలు వేయటం, లేదంటే ఇంకొంచెం కాస్త వాళ్ళకి శాస్త్రాలు పితృదేవతా కార్యాలు అవన్నీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక చిన్న దొన్నెలో అంత ముద్ద పెట్టి పైన వాయస బలని ఇచ్చొస్తారు. అప్పుడే అన్నం ముట్టుకుంటారు శాస్త్ర ప్రకారం. అలా చేయటం కుదరని ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఎంతో అంటే చాలా బిజియెస్ట్ లైఫ్లోనే ఉంటున్నారు. ఆబాలగోపాలం. అవునండి. ఎల్కేజీ పిల్లవాడు ఎంత బిజీగా ఉంటున్నాడంటే వాడు సాఫ్ట్వేర్ కన్నా బిజీ, వాడి హోంవర్క్లు వాడి ప్రాజెక్టులు అట్లా ఉంటున్నాయి. అందుకని అందరూ బిజీగా ఉండే ఈ కలికాలంలో, ఈ శతాబ్దంలో కాస్త మనకి పాపపుణ్య విచక్షణ కావాలి అంటే మనం తినే అన్నానికి మనం ఒకళ్ళకి అన్నం వండి పెట్టే టైం లేదనుకోండి, అన్నం ఖరీదు 100 రూపాయలు 50 రూపాయలు వాడికి ఇచ్చి అన్నం తినడానికి పంపిస్తే ఆ పూట దోషం పోతుంది. ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయనం అంటే నీ కడుపు నువ్వు చూసుకోకురా, వసుధైవ కుటుంబం అనేటువంటిది. ఎందుకంటే నేను ఒక గొడుగు కింద ఇన్ని కోట్ల మంది ప్రజల్ని తీసుకొస్తున్నాను. ఎందుకని జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల వాయు. ఇది మన ఆంధ్రదేశానికి. మేరోర్ దక్షిణ దిగ్భాగే అన్నాక అక్కడి నుంచి 72,000 చదరపు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి యొక్క మేరు పర్వత సామ్రాజ్యం అంతా విస్తరించి ఉందట. అంటే మనకి భూగోళ శాస్త్ర వర్ణన పురాణాల్లో చెప్పిన ప్రకారం కొన్ని వేల చదరపు మీటర్ల పాటు ఆవిడ యొక్క సామ్రాజ్యం అంతా విస్తరించి ఉందట. అంటే ఊరికే అంచనాకి వేయటానికి. అక్కడ జంబూ ద్వీపం ఉంది. ఆ జంబూ ద్వీపంలో గజశిరస్సంత ప్రమాణం గల ఫలాలు లభిస్తాయట. దాంట్లోంచి బంగారు రసం ప్రవహించి అదంతా హిరణ్మయం. అమ్మవారి కూర్చున్న ప్రదేశం ఎటువంటిదో చూడండి. ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయ నమో నమః అంటే ఆవిడ యొక్క సామ్రాజ్యంలో ఉండేటువంటి అతి విస్తీర్ణమైనటువంటి స్థలము. అక్కడ గజశిర ప్రమాణం, ఏనుగు తలకాయంత పళ్ళు పెద్ద పెద్దవి ఉండటం, అవి జంబూ ఫలాలు. ఆ జంబూ ఫలంలోంచి రసం ప్రవహిస్తే అది బంగారు రసమై హిరణ్మయి నది ప్రవహిస్తూ ఉంటుంది. హిరణ్మయి నది, బంగారు నది ప్రవహించిన భారతదేశం అండి మనది. ఎంత అద్భుతమైన దేశం మనది. బంగారు నదులు ప్రవహించినాయి ఆర్యావర్త దేశంలో. అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశంలో అమ్మవారు సామ్రాజ్యాన్ని స్థిరపరచుకొని తన ప్రజలందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి రక్షించుకుంటుంది. ఆవిడ రక్షిస్తోంది కదా అని మనం అలా రక్షింపబడుతూ ఉండకుండా మనం కూడా ఇంకొక 10 మందిని రక్షించాలి. అప్పుడు అమ్మవారి రుణం తీరినట్టు. ఎందుకంటే ఏది చేసినప్పటికీ కూడా మనము రుణం తీర్చుకునేటువంటిది మన కర్మ సిద్ధాంతం. ఋషి రుణము, దేవ రుణము, ఋషి రుణము, మాత రుణము, పితృ రుణము, గురు రుణము. చాలా బాగా చెప్పారండి ఈ పాయింట్ మీరు. ఋషి రుణం పుస్తకాలు రాయాలి. మాతృపితృల రుణం అయితే మనం ఆబ్దికాలు పెట్టి తీర్చుకోవాలి. గురువు రుణం తీరనిది, అది తీర్చుకోలేము. ఆజ్ఞాచక్రంకి గురువు అధికారి.
ఆయన ఎంతమంది అదిలించి బెదిరిస్తే మనకి ఇంత విద్య వచ్చింది, అది జీవితాంతం ఉండే జ్ఞానం కదా. గురువు గారి యొక్క రుణం తీర్చుకోలేం గనక ఎప్పుడు ఆయన దగ్గర మనం ఆయన పాదసేవ చేస్తూ ఆయన తలుచుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు అని కనీసం ఆ శ్లోకం చదువుకొని మనని గురువు గారు ఎవరు తెచ్చారో వాళ్ళని స్మరించుకోవటం అనేది మూర్తులతో గురువుని పోల్చుకొని వందనం చేసుకోవటం. ఆ రకంగా ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయ నమః అంటే అమ్మవారు నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, మీకు మానవ జన్మని మేధస్సుని ఇచ్చినందుకు మీరు ఇంకొక 10 మందిని రక్షించండి. ధర్మో రక్షతి రక్షిత ఉందిగా మనకి. అందుకని ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది తప్పకుండా. ఆ యొక్క సందేశాన్ని ఆ అమ్మవారు ఈ నామంలో మనకి తెలియజేసింది అనమాట. అంటే మనకి ఋషులు దర్శించి మనకి వచనం రాసి పురాణాలు రాసి మనకు అందించారు. మనమైతే ఏమి చూడలేం కదండి. ఆ ఋషులు వాళ్ళంతా దర్శించారు వాళ్ళ నేత్ర సాఫల్యం కొద్దీ వాళ్ళంతా దర్శించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. మనం చదువుకొని 10 మందికి చెప్పాలి. లేకపోతే ఇదివరకు మనం చెప్పాం ఘటస్థ దీపం ఇవ్వ అంటారు. కుండలో పెట్టిన దీపం ఎవరికి వెలిగిస్తుంది? ఒక గుమ్మంలో పెడితే ఆ గదికి ఈ గదికి కూడా వస్తుందండి, 4 పక్కలకి వ్యాపించే. అందుకని కుండలో పెట్టారనుకోండి తీసుకెళ్లి దీపాన్ని, ఆ కుండ లోపల కాస్త వెలుగు వస్తుందేమో లేకపోతే. అందుకని జ్ఞానం అనేది ప్రచారం చేయని వాళ్ళని ఘటస్థ దీపం ఇవ్వ అంటారు. కుండలో పెట్టిన దీపంలాగా వాడు ఎవరికి చెప్పడరా, వాడి నాలెడ్జ్ వాడిదే అనుకుంటారు. కొంతమంది వైదిక పండితుల్ని చూశానండి నేను కూడా, వాళ్ళకి తెలిసిన వైదిక రహస్యాలు ఎవరికి చెప్పరు. అంటే పాత్రత నెరిగి ధర్మ ప్రబోధం చేయడం కొంతవరకు ఉంది, కానీ వాళ్ళు పాత్రత నెరగక ఇవ్వకపోతే అంటే వాడికి అర్హత లేదు నేను ఈ రహస్యాలు చెప్పడానికి అనుకుంటే, కొన్ని పెద్ద పెద్ద సభలు ఉంటాయి, ప్రచార సభలు ఉంటాయి. ఆ విషయాలు 10 మంది ప్రజలకు తెలియజేయాలి. మన భారతీయ వైదిక తత్వంలో ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని వాళ్ళు అనుకోవాలి. కానీ రామానుజాచార్యులు పైకి ఎక్కి మరీ మంత్రం ఇచ్చారు. అలా ఇవ్వకపోతే మనకి తెలియదు కదా. మరి ఇప్పుడు హయగ్రీవ అగస్త్య సంవాదం లేకపోతే మనకి లలితా సహస్రం ఎక్కడిది? వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఈయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనే చదువుకొని కూర్చుంటే ఏమయ్యేది మన సంగతి? అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ప్రజలకు అందజేయటం అనేది ఒక దీప లక్షణం. ఆ దీపం కుండలో కాకుండా బాహ్య అభ్యంతర ప్రదేశంలో పెట్టాలి. ఎక్కడన్నా బాహ్య ప్రదేశంలో పెడితే నలుగురికి వెలుగునిస్తుంది. అందుకని జ్ఞాన ప్రచారం అనేది చాలా ముఖ్యం అండి. అది అమ్మవారు ఆ సందేశాన్ని ఇస్తుంది మనకి. శ్రీమాత్రే నమః.